బ్రేకింగ్ న్యూస్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. వాటి కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు పోలీస్ స్టేషన్స్ చాలవన్నారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల కేసులో విచారణకు కోవూరు పిఎస్కు హాజరయ్యారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు నల్లపరెడ్డి. రాజకీయ విమర్శలపై కేసులు పెడుతూ అధికార కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెరలేపిందన్నారు. తమకు రెడ్ బుక్ అవసరం లేదని, తమ బ్రెయిన్లోనే అన్ని రాసుకుని పెట్టుకుంటామని, అధికారంలోకి వచ్చాక ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు నల్లపరెడ్డి. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్ళు పట్టవు. విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఏం లేదు. వాళ్ళని కూడా 5గురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు, విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేదో కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు, మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము, మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు. అట్లా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు 5గురిని పెట్టడం కూడా 5గురు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అనవసరం ఇటువంటివన్నీ. రాజకీయాలలో విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి. ఇంత దూరం తీసుకురాకూడదు. ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు, రేపు మళ్ళీ మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల కేసులో విచారణకు కోవూరు పిఎస్కు హాజరయ్యారు నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తామంటూ ఒక వార్నింగ్ విధంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంబంధించి అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన పిఎస్కు హాజరైన సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తమ బ్రెయిన్లోనే రెడ్ బుక్ ఉంది, ప్రత్యేకంగా రెడ్ బుక్ అవసరం లేదు, ఎవరికి ఏమి ఇవ్వాలో అది అధికారంలోకి వచ్చాక ఇస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.